ఆడికి నేను చిన్నప్పుడు పోయినా ఒకసారి, ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పినా, నేను 1987లో పోయినా. నేను పోతి జైల్లోకి పోతి, ఏ రూమ్లోనైతే కృష్ణుడు జన్మించిండో ఆ రూమ్ చూస్తే, సెల్లు మొత్తం కంసుడి జైలు మొత్తం చూస్తే, తిరిగితే వస్తే 92ల బాబ్రీ ఢాంచాని వడగొట్టినప్పుడు ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేసేసి జెడ్ కేటగిరీ కింద పెట్టేశారు. చిన్నప్పుడు పోతే మాకు మస్జిదులు ఇవన్నీ మీద ఏం అవగాహన ఉంటుందండి? 11 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు. అప్పుడు అవన్నీ చూడలే. కృష్ణ జన్మస్థానం చూస్తే బయటకు వస్తే పోతుంది. మొన్న 2-3 ఏళ్ల కింద పోయినా, 21 డిసెంబర్లో పోయినా. అప్పుడు పూర్తిగా చూసిన, మొత్తం కింద జైలు, కృష్ణుడు పుట్టిన మొత్తం ఆ ప్రాంతము, ఆ సెల్లు వగేరా వగేరా టోటల్ గా చూసి, ఆ సెటప్ అంతా చూసి బయటకు వచ్చి దాని మీద ప్లింత్ లేపి ఇంత పెద్ద మస్జిద్ కట్టిరండి. ఆ కిందికి మమ్మల్ని ఓనియలే 2021లో, 87లో పోయినట్టు ఓనియలే. జస్ట్ ఎంట్రన్స్ దాకా ఓనిచ్చి అక్కడ ఆపేసిండ్రు. ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్, ఫోన్లు అలౌడ్ లేవు. బిల్కుల్ మన కృష్ణ జన్మస్థానం మీద బాజాబ్తా దాని మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టిండ్రు. హిందువుల్ని కృష్ణ జన్మస్థానాల్లో గోనిస్తలేరు ఆడే, కానీ సెక్యూరిటీ రీజన్స్ అట. వేల మంది ముస్లింలు వచ్చి ఆ మస్జిద్లా నమాజ్ చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ